ఉంటే ఇవా కిరసనాలు వేసుకోవాలి, పావులా ఉంటే ఇవా కిరసనాలు వేసుకోవాలి. దాస్ బాబు, దాస్ బాబు ఎప్పుడు వచ్చినారు బాబు? ఇన్నాళ్ళుగా తిరిగి వచ్చేది బాబు. మీరే రేత్రాలు వస్తారోనని అందరి కూడా డబ్బులు అడుక్కొని కిరసనాలు వేయించుకొని దీపాలు ఎదురు చూస్తున్నాను బాబు. మీరు పక్కట ఎలా వచ్చేసారు బాబు? బాబు దాస్ బాబు, దాస్ బాబు ఏంటి బాబు నాతో మాట్లాడరేంటి బాబు? నేనేం తప్పు చేశాను? ఇన్నాళ్ళు మీకోసం ఎదురు చూశాను. పలకండి బాబు, పలకరేంటి బాబు? ఎవరండి ఈ అమ్మాయి? పాపం పిచ్చిది. దాస్ బాబు నేను బాబు, గంగరి బాబు. గమ్మత్తుగా ఉంది. ఆ అమ్మాయి మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తుంది ఏంటి బాబు? మన పెళ్లి కాకముందు ఈ స్టేషన్ లో ఉద్యోగం చేసేవాడిని. అప్పటి నుంచే తెలుసు. అప్పుడు కూడా ఇంతే, రైలు ఆగితే అందరి దగ్గర ఇలాగే మాట్లాడి డబ్బులు అడుక్కునేది. తీసుకో. ఏటే గంగ, ఇన్నాళ్ళు నాదాస్పోతాడని ఎగిరావు. ఇప్పుడు ఏటైందే? ఆడు వచ్చినట్టు చెల్లినట్టే వెళ్ళిపోరాడు అంతగా. దొంగలంతా రాత్రి వస్తారే, నీ దాసుబాబేమో పగలే వచ్చి పగలే వెళ్ళిపోనాడేటే. వెళ్తే వెళ్ళాళ్లే, పగలైనా రేత్రైనా దొంగకేటి భయం. అందుకే పగలే వచ్చినాడు, దోసుకొని పగలే వెళ్ళినాడు. వెళ్తే వెళ్ళినాళ్ళయ్యా, ఆడి కోసం నువ్వు ఎదురు చూడకో. ఆడి బతుకు ఆడు చూసుకున్నాక నీ బతుకు నువ్వు తెల్లాసుకోపోతే ఎట్టాగే? బతుకంటే తీపిలేని ఎవరికంట? ఆడి బతుకు ఆడికి తీపి, నా బతుకు నాకు తీపి. అల్లుడు మనం రెడీ అయిపోవచ్చురా. గణాసారి గారిని కూడా అడగక్కర్లేదు. గంగి, జాతిగానే ఉండి నమ్మి మోసపోయావు. గొప్పదారి చూసుకున్నా వాళ్ళమ్మి. అసలు నీకు ఎట్లా తట్టిందమ్మి ఈ దారి? ఇక్కడికి ఏంటి పని? పద. పావులా ఉంటే ఇవా కిరసనాలు వేసుకోవాలి. అంటుకోకూడదు, అది ఆరిపోయింది. అంటుకోకూడదు. బాబు ఏంటి దుర్గా, ఏం జరిగింది? మనం తొందరగా మనవాడాలి బాబు. ఆడని చెప్పానా? కంగలాగా నా బతుకు మట్టి పలుకోవడానికి ఇల్లేదు బాబు. చూడు, పట్నం నుంచి వచ్చిన వెంటనే గూడెం పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుంటానంటే కులాచారం ప్రకారం పౌర్ణం వచ్చేవరకు ఆగమని నువ్వేగా చెప్పావు. రేపే బాబు పౌర్ణమి. చీకటిడిపోగానే మీరు నా గుడిసుకొచ్చి మిగతాది నేను చెప్తా. నేను మీ ఇంటికొచ్చి పెళ్లి ముస్తాబులో కూర్చున్నా నీ చేపట్టుకుంటా. నువ్వులాగే సిగ్గుపడుతూ విడుతుంచుకొని పారిపోతావు. ఇప్పుడు మీ ఆచారం ప్రకారం నేను నిన్ను బలవంతంగా భుజం మీద వేసుకుని పరిగెడతాను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మామకి ఇష్టం లేకపోయినా మా ఇద్దరిని కలిపి దంపతులు చేస్తున్నాం. అవును, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేంటి, మన కోతులు ఉన్నాయి కదా, ఇక్కడ కాదు. ఇదిగో అల్లుడు, ఆ జంటల్లాగా మా గుంటను బుధాన్ని వేసుకుని పావుల్లో పసుకొని వేసి ఆశ్రదించయ్యా. ఆశీర్పదిస్తా, ఆశీర్పదిస్తా. అదేటి ఆ గుంటను అప్పలకొండ నాకున్నాడేటి? ఆ బొట్టి మన రాశులమ్మ కదా. అప్పలకొండ ఇలా కళ్ళు కప్పి నా గుంటను ఎత్తుకుపోనావు. జిత్తులు మారుకుంటున్నా. అసలు ఇదంతా నీ మూలంగా వచ్చింది. వాళ్ళిద్దరూ గెలవడానికి లేదు. ఒరే గణాచారి, ఊరందరికి ఒక్కాచారము, నీ కూతురికి ఒక్కాచారం ఏంట్రా? అన్ని గంటల్లాగే 3 రేతుల్లో వాళ్ళు అక్కడ గడపాల్సిందే. ఆడు ఉంచుకునేది ఒగ్గేసేది తర్వాత ఆలోచిద్దాం. తర్వాత ఆలోచించడానికి ఏంటున్నది? అది నీలోసుకునే బయటకు వస్తుంది.
నేను మీ ఇంటికి వచ్చి పెళ్లి ముస్తాబులో కూర్చున్నా నీ చేయి పట్టుకుంటాను. నువ్వు ఇలాగే సిగ్గుపడుతూ విడిపించుకొని పారిపోతావు. వద్దు, మీకు దాన్ని పెడతాను, నన్ను ఒగ్గేయండి. ఇది అన్ని సుట్టపాడే నీకు ఎట్టమైనడు, మరికి మనువు కట్టేంటి? ఈ మనువు జరగకూడదు, సచ్చిన్నాన్న మీద ఒట్టు. ఈ మనువు జరగడానికి ఇల్లేదు, ఈ మనువు జరగడానికి ఇల్లేదు. ఏంటి మాట్లాడుతున్నావే నువ్వు? గూడి వాళ్ళంతా కలిసి ఆచారం ప్రకారం చేస్తున్న తతంగాన్ని కాదన్నానికి నువ్వేమిటివి? అసలు ఎందుకు వద్దు మనువు? ఈ మనువు అడితే పిచ్చి గడిపోతే అన్యాయం అయిపోద్ది. ఈ పాప నన్ను మొయ్యలేను. ఈ అరాస్కన్నా దేవత కూడా ఒప్పుకోదు, ఒప్పుకోదు. ఎందుకనే? నేను నీళ్ళు చూసుకున్నాను, కడుపులో బిడ్డ ఉంది. ఏంటి నువ్వనేది? అవును, బిడ్డకి తల్లి కాబోతున్నాను. నా సతి తప్పుడు పని చేయించొద్దు. తప్పుడు కొని ఇప్పుడేంటి ఎప్పుడో చేసినవే? ఎవరితోనో రంకుతనం చేసి పత్తి కబుర్లాడుతున్నాయి. నీ సరిపోయిందని కాదు, నా మను ఆసారిగానే జరిగింది. దీన్ని ఆచారం అనరే. అతగాడు అతనికి నా రథం అంటూ పోలేదు. ఇది ఆసారమేగా. ఆ బవిరెడ్డి తల్లి ఇలా చేసింది అనుకున్నాను. నాకు దేవత ఇచ్చిన మొగుడు అనుకున్నాను. చేసిన చీకటి తప్పుకి దేవతను అడ్డం పెట్టామంటే నరుకుతా. చెప్పు, అసలు ఇంతకీ ఎవడాడు? చెప్పవే, ఎవడాడు? చెప్పమ్మా. ఎవడాడు? దొరబాబు, దొరబాబు నా పెరివిటి. దొరబాబుని ఏం చేయొద్దు. రే బొట్టిగా, నీ దొరగారా? రేత్రి ఏదో కబురు వచ్చినది, టౌన్ వెళ్ళిపోనాడు. ఎక్కడికి వెళ్ళినాడ్రా? ఎప్పుడొస్తాడు? నాకేం తెలుసు. వెళ్ళినోడు ఎప్పుడొస్తాడో చెప్పకూడదు. ఎలాగెళ్ళినాడ్రా? నీకు గాని పిచ్చాడు దద్దా. గుంటను సెట్ చేసినాడు, ముఖం సార్ చేసేసాడు. పట్టింటాడు కాదు, అక్కడితో కాదు దేవుడు. అందుకే నేను చెప్పకుండా వెళ్ళిపోన్నాడు. అది కాదు చెడగొట్టుతారా? బాబు, ఇవాళ దొరబాబు వచ్చి నన్ను మరవాడతానన్నాడు. విన్నాను దుర్గా. అదానికి చెప్పండి బాబు. దొరబాబు మా కోసం వచ్చాడు, మా బాగా చూశాడు, మా అందరికి ఇల్లు కట్టిస్తానన్నాడు. అడ్డండి దొరబాబుని నన్ను మోసం చేశాడుతున్నారు బాబు ఇళ్ళతో. రండి బాబు, మీరే చెప్పండి బాబు. ఆ దొరబాబు అంటాడు కాదని మీరే చెప్పండి బాబు. రండి బాబు, రండి. తప్పు చేశావు దుర్గా. పోతరాజు నిన్ను నాకు అప్పగించినందుకు తల వంచుకునేలా చేశావు. బాబు, నీ తప్పు చేయలేదు బాబు. బాబు, నీ తప్పు చేయలేదు బాబు. నోరు ముయ్యే. జాతికి మచ్చదిచ్చింది సాలక ఇంకా మిటగెత్తావిటే. నువ్వు గూడానికి రావడానికి ఏం లేదు. ఈ బంగళా పట్టుకుని ఎడుతావో ఆ గంగలాగా సత్తావో నువ్వే తెలుసుకోయే. తెలియక చేసిన తప్పుకి క్షమాపణలు ఉంటాయి పెద్దయ్య. బాబు, డాక్టర్ బాబు, మన్నించి తమరు మా మధ్యకి రాకండి బాబు. ఇది మా జాతి కట్టడి. తమరు వెళ్ళిపోండి బాబు, తమరు వెళ్ళిపోండి. కుల పెద్దగా దీన్ని నేను ఎత్తున్నాను. ఎందుకు ఎందుకు వెళ్ళేస్తారా? సొక్కమ్మని వెళ్ళేశారా? గంగమ్మని వెళ్ళేశారా? రావులమ్మని వెళ్ళేశారా? వాళ్ళందరూ తిరిగిన మగాళ్ళ చేత తప్పు కట్టించారా? ఈడ తప్పు కట్టడానికి మనగాడు పరారైపోన్నాడే. తప్పు నాను కడతాను. నువ్వా? అవును. దీని నమ్మకమేనా నమ్మకం? దొరబాబు వస్తాడు, ఆయనతోనే దీని మనువు జరుగుద్ది.
కళాసారి గారి ఇంటి ఆవిడ కాడ నా డబ్బులు దాచుకున్నాను. ఆ డబ్బులన్నీ తప్పు కింద తీసేసుకోండి, దాన్ని నొక్కేయండి. తప్పు కట్టిన తర్వాత దాన్ని గాలి కొగ్గేసేంత నీచమైన జాతి కాదురా మందే. పొల్లు మాటలొద్దు. 3 రోజుల్లోగా అతగాడు వచ్చినాడా సరి, లేకపోతే ఆదెమ్మ చేద్దాన్ని కడుపు తీయించి ఈ బిచ్చుగాడితో మనసు చేయిస్తాం. అది ఈడితోనే కాపురం చేస్తాం.